మధ్యాహ్న సమయంలో భోంచేసేటప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా కమ్మనైన కారప్పొడులను వేసుకొని ఒక ముద్ద తిన్నారనుకోండి, మనం ఆ అన్నం మొత్తం ఈ పొడులతోటి లాగిచ్చేస్తామండి. చాలా చాలా కమ్మగా ఉంటాయి ఈ పొడులు. మొదటిగా మనం పల్లీలతో చేసే పల్లీల కారప్పొడి చూపిస్తున్నాను. ఈ పల్లీల కారప్పొడికి ఫస్ట్ మనం పల్లీలను వేయించుకోవాలి. పల్లీల్ని వేయించడానికి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని, ఒక కప్పు పల్లీలను తీసుకొని మనము సిమ్‌లోనే ఉంచి పల్లీలని కలుపుతూ మాడనివ్వకుండా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని సిమ్‌లోనే పెట్టి వేయించేసామనుకోండి, పల్లీలు అనేటివి లోపలి వరకు వేగి, మనకి పల్లీల కారప్పొడి అనేది టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా మనం ఒక పల్లీలు పెట్టుకున్నామంటే, ఇలా పొట్టు ఊడిపోవాలి ఈజీగా. అంతవరకు ఫ్రై చేసేసుకొని, వీటిని చల్లారనివ్వటానికి ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలండి. ఇవి కంప్లీట్‌గా చల్లారాకే మనం మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే పొట్టు తీయట్లేదండి. పొట్టుతో సహా నేను చల్లారిన పల్లీలని మిక్సీ జార్‌లో వేస్తున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటితో పాటు నేను చిన్న ముక్క బెల్లం ముక్క వేశానండి. ఆ క్లిప్ మిస్ అయింది. చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకొని ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా. తర్వాత 7, 8 తొక్క తీయని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. అంతే అండి. సింపుల్‌గా పల్లీలతోటి కారప్పొడి రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇలా పొడి పొడిగానే చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పొడి మనకి 20-30 రోజుల వరకు ఫస్ట్ రోజు మనము ఎలా చేసుకున్నామో అంతే టేస్ట్‌తో ఉంటుందండి. మీకు ఇష్టముంటే అలా పొడి పొడిగా, లేదు అంటే మిక్సీ జార్‌ని మరి కొంచెం సేపు ఆపుతూ, ఆపుతూ గ్రైండ్ చేసుకొని ఇలా ముద్దలాగైనా చేసుకోవచ్చండి. ఈ పల్లీల పొడిని మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా ముద్ద ముద్దగా ఉంటేనే ఇష్టం. మన ఇష్టాన్ని బట్టి కాస్త పొడి పొడిగా, లేదు అంటే ఇలా ముద్ద ముద్దగా చేసుకొని వేడి వేడి అన్నంలో కాసింత ఈ పల్లీల కారపొడి, అలాగే కరిగించుకున్న నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ కదండీ! మరొక పప్పుల పొడి రెసిపీని, కారపొడి రెసిపీని మీకు షేర్ చేస్తున్నానండి. ఈ పప్పుల పొడి అనేది ఉప్మాకి, బొరుగులతో ఉగ్గాని చేసుకుంటాం కదండీ! ఉగ్గానికి, సేమియా ఉప్మాకి మనం కారం దోస వేసుకుంటాం కదా! ఆ కారం దోస పైన కాస్త ఈ పొడి చల్లేసి నెయ్యి వేసుకున్నామనుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పొడి చేసుకోవడం గూడా చాలా ఈజీ అండి. ఇక్కడైతే ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఫ్రైయింగ్ పాన్ పెట్టేసుకొని, ఎండు మిరపకాయలను ఏమి ఆయిల్ వేయకుండా మధ్యలోకి 2-3 ముక్కలుగా చించి వేసి, గింజలతో సహా మనము పెన్నంలో వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడనివ్వొద్దండి. ఇవి వేగిపోయాక కొంచెం కరివేపాకును కూడా తీసుకున్నాను. మనకు కరివేపాకు హెల్త్‌కి హెల్త్, అలాగే టేస్ట్‌కి టేస్ట్ అండి. అవి కూడా వేగిపోయాక కొన్ని ముక్కలు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక మన మెయిన్ ఇంగ్రీడియెంట్ పప్పులండి. పుట్నాల పప్పును కూడా తీసేసుకొని ఒక కప్పు తీసుకున్నాను. వాటిని చివరగా వేసేసి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది మనకి పప్పులు అనేటివి. ఇలా మనము కలుపుతూ మాడనివ్వకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. చివరగా కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఈ పాన్ హీట్‌కే మనకి జీలకర్ర అనేది వేగిపోతుంది. అందుకు చివరగా వేశానండి. ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేసి జీలకర్ర వేశాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడ వేసేస్తున్నానండి. ఇలా మనం అన్ని దినుసులని వేయించుకున్నాక కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. కంప్లీట్‌గా చల్లారిపోయాయండి ఇక్కడ. కంప్లీట్‌గా చల్లారిపోయిన దినుసులన్నింటిని నేను మిక్సీ జార్‌లోకి వేసేస్తున్నాను. ఈ పప్పుల పొడి అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నాక కనీసం 2-3 నెలల పాటు స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఇలా మిక్సీ జార్‌లోకి వేసేసుకున్నాక ఫస్ట్ దీన్ని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత 7-8 రెబ్బలు తొక్క తీయకుండా వెల్లుల్లిని కూడా వేసేసి వీలైనంత మెత్తటి పొడిలాగా మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ పొడి ప్రిపేర్ అయిపోయింది.
ఒక బాక్స్‌లో మనం స్టోరేజ్ చేసేసుకొని 2-3 నెలల వరకు హ్యాపీగా ఈ పప్పుల పొడితోటి మనం చాలా రకాల రెసిపీస్‌లో దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. చెప్పా కదా! గోధుమ రవ్వ ఉప్మాతోటి, సేమియా ఉప్మాకి, అలాగే వేడి వేడి అన్నంలోకి మనం కారం దోస వేసుకుంటే కారం దోస పైకి ఈ కొంచెం పొడి చల్లేసి మనం దోస తిన్నామనుకోండి, 1, 2 దోసలతో ఆగరండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేసి. ఎంతో సింపుల్‌గా చేసుకునే ఈ కారప్పొడుల రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు షేర్ చేయండి.